నిన్న జరిగిన తొలి బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. బీసీ మహిళని అని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చేసి ఆమెకు రెస్పెక్ట్ తక్కువిస్తున్నారు అని అంటున్నారు. ఏ విధంగా తక్కువిస్తున్నారు? నిన్న మేము కూర్చున్న చైర్ కూడా గౌనేషి మేడంని పైన కూర్చోబెట్టారు. మీరు పక్కలు ఉండకూడదు అని చెప్తున్నారు. నేను చెప్తేనే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, డిప్యూటీ మేయర్ వచ్చిండు, కమిషనర్ గారు కూడా నా పక్కన కూర్చున్నారు. నాకు రాజకీయ అనుభవం ఎక్కువ లేదు, కొత్తగా ఎన్నుకోబడ్డా కాబట్టి వాళ్ళు నా పక్కన ఉంటే నాకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి నేను కూర్చోబెట్టుకున్నా. వాళ్ళకేమి ఇబ్బంది అయింది, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక గ్రూప్గా నైటే క్రియేట్ చేసుకొని శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళని పంపించారు. కార్పొరేటర్లకు కూడా ఆ ఉద్దేశం లోపల లేదు, కానీ వాళ్ళని బలవంతంగా మీరు రేపు కౌన్సిలింగ్లో అడ్డుకోవాలని చెప్పేసి కార్పొరేటర్లని పంపించడం జరిగింది. బీసీలకు అన్యాయం చేసింది శ్రీనివాస్ గౌడ్ గారు. 10 సంవత్సరాలు నా భర్త శ్రీనివాస్ గారు ఆయనకు ఎంత సేవ చేసిండు అనేది మాకు తెలుసు. 10 సంవత్సరాలు కూడా మీ దగ్గర సేవ చేస్తే మాకు ఒక గుర్తింపు కూడా లేదు. అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదు. నువ్వు నామినేషన్ వేసిన తర్వాత కూడా రోడ్డు పైన ఏనికొస్తే రోడ్డు పైన కూడా కలిసి రాసేను వేద్దామని చెప్పి నమ్మి గొంతు కోసే వ్యక్తివి నువ్వు. ఈరోజు బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మా ఎమ్మెల్యే సార్ పైకి, మా డిప్యూటీ మేయర్ పైకి, కమిషనర్ గారి పైకి మీరు నోరు పెద్దగా చేయడం జరిగింది. మేమేం రాజుల కాలం నుంచి ఉట్టి పెరిగిన వాళ్ళం కాదు. మేము కిరీటాలు పెట్టుకొని ఏమి ఉండలేదు. మేయర్ పదవి వచ్చింది కదా, కిరీటం కావాలి అది దాన్ని నేను ఏమనుకోలేదు. నేను అందరు కార్పొరేటర్లతో కలిసి కరెక్ట్ పని చేయాలనుకున్నాను. నేను మహబూబ్ నగర్ డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి ఎవరైనా కానీ. ఈ రాజకీయ పరంగా ఏ దాంట్లో చేయాలి, ఏ విషయంలో చేయాలనేది కాదు. శ్రీనివాస్ గౌడ్ గారికి నేను ఒక్క విషయమే చెప్తున్నాను, ఆయన మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. మాకు మీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎలాంటి గుర్తింపు లేదు. మాకు ఎన్ఎం శ్రీనివాసరావు రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాకు అసలు ఈ టికెట్ కూడా వస్తుందో రాదు అన్న సందర్భంలో మేము ఉంటే టికెట్ ఇచ్చారు. కార్పొరేటర్గా మేము మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు మేయర్ పది కూడా బీసీ మహిళకే ఇచ్చారు వాళ్ళు. మేము ఒక అదృష్టంగా భావించి మేము ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. మేము మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్క వార్డును కూడా విజిట్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు ఉన్నారు, ఏం పనులు చేశారు మీరు? ప్రజలలో సమస్యలు అన్నీ అలాగే ఉంది. ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం, అందరం కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్న విధంగా ఉండాలి. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు చాలా నా ఎంబడి పడితే మాత్రం అస్సలు బాగుంటుంది. సార్కి మంచి మర్యాదగా చెప్తున్నాను. ప్రోటోకాల్ లేదు, ఆమెకేం లేదు, నేనే వద్దన్నా. ఇప్పుడే ప్రోటోకాల్ ఎందుకు? నాకు ఎమ్మెల్యే సార్ గారు అడిగిండు, నాకు గన్మెన్కి ఇట్లా ఇవ్వాలా అమ్మ అని అడిగి, వద్దు సార్ నాకు ఇప్పుడే ఏమొద్దని చెప్పింది. నేను ఇప్పుడే కొత్తగా ఎన్నికైనా కొద్దిగా ఆగొచ్చు కదా, మీరు ఎందుకు అంత ఇదవుతున్నారు? మామూలుగా చట్టంలో లేదు, ఇప్పుడు మీరు పైన కూర్చోవాలి అని చెప్పేసి కూడా కొద్దిగా వెయిట్ చేసిన పాయింట్. అట్లా ఏమన్నా వేరే కార్పొరేషన్లో కూడా సేమ్ ఇలాగే అందరు వచ్చి కూర్చున్నారా, లేకపోతే ఇక్కడ మాత్రమే ఇలా జరిగింది అనేది కూడా వాళ్ళు అడిగిన ప్రశ్న. చట్టంలో లేదని వాళ్ళని తీసుకురమ్మన్నా దగ్గరికి. చట్టంలో ఉందో లేదా అనేది నేను చూపిస్తాను. చట్ట ప్రకారమే ఉంది. కరీంనగర్లో ఎవరో పెద్ద చైర్ చేసుకొని పైన కూర్చున్నారనే కాదు, ఆయన కేసీఆర్ లాంటి వాడు ఉండొచ్చు, డబ్బులున్న వ్యక్తి ఉండొచ్చు, పైన చైర్ వేసుకొని కూర్చోవచ్చు. నేను మామూలు మహిళనే కార్పొరేటర్లతో అందరితో కలిపే కూర్చుంటాను. 5 ఏళ్ళు మేము సమాజానికి సేవ చేయాలని వచ్చినాం. మేము మహబూబ్నగర్ పట్టణాభివృద్ధి డెవలప్మెంట్ చేయాలనే విధంగానే మేము వచ్చినాం. కానీ పైన చైర్ వేసుకొని కూర్చోవాలి అది దాని రాదు. అసలు పాయింటే కాదు, బీసీ మహిళకు వాల్యూ లేదు, పైన కూర్చోబెట్టలేదు. అసలు మంచి మైండ్గా ఆలోచించవచ్చు కదా. బీసీ మహిళలకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అని చెప్పి పక్కలందరినీ కూర్చున్న వాళ్ళని మైండ్ పరంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం బాగలేదు. అట్లా పంపించారు వాళ్ళని, శ్రీనివాస్ గౌడ్ గారే పంపించారు వాళ్ళని. టార్గెట్ చేసి శ్రీనివాస్ గౌడ్ రాజకీయం, ఈ రాజకీయం అలానే ఉంది.
మేడం అనుభవం ఉన్న వ్యక్తి డిప్యూటీ మేయర్ గారు, నాకు అన్న లాంటి వ్యక్తి. ఏమున్నా నాకు తెలియకుండా కూడా అన్నీ చెప్తాడు. మేమిద్దరం కలిసికట్టుగా మామనార్ డెవలప్మెంట్ అనేది మున్సిపాలిటీ మా చేతిలో ఉంది కాబట్టి మేము చేస్తాం పనులు. మేడం, మామూలుగా మేయర్కు ఎక్కడైనా గవర్నమెంట్ ఫెసిలిటీ ఉంటుంది అంటే మీకు ప్రభుత్వం ఇస్తున్న తర్వాత మీరు వద్దనుకున్నారా లేకపోతే ముందే వద్దాను? ఏమైనా సార్ అడిగింది నన్ను, గన్మెన్కి ఇట్లా అవసరమా అమ్మ అని. ఇప్పుడు ఏమవుతుంది సార్ నాకు అని చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయింది మిమ్మల్ని ఏమన్నా? ఏం లేదు.